నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార మదంతో వారు వికృత చేష్టలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా అనంతపురం జిల్లాలో ఓ వివాహితపై పట్టలేని అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ వైసీపీ నేత. వద్దని వేడుకుంటున్నా కర్కశంగా వ్యవహరించాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ దాడి చేశాడు. అడ్డొచ్చిన వారిని సైతం తన్నుకుంటూ పోయాడు. ప్రజలు భారీగా గుమ్ముగూడేసరికి పరారయ్యాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సదరు వైసీపీ నేత తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన వివాహిత పాల వెంకటాపురంలో వస్త్ర దుకాణాన్ని నడుపుతోంది. ఇక శుక్రవారం సాయంత్రం దుకాణం మూసేసి చెరువు కట్ట మీదుగా గ్రామానికి నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో గ్రామ సచివాలయం కన్వీనర్ నటరాజ్ ఆమెను అడ్డుకున్నారు. బలవంతం చేశారు. అత్యాచార యత్నం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో నటరాజ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. జుట్టు పట్టుకుని ఈడ్చి కాలితో తన్ని క్రూరంగా ప్రవర్తించాడు. పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న రైతు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయనపై సైతం దాడి చేశాడు. సమీపంలో ఉన్న వారు అక్కడకు చేరుకోవడంతో పరారయ్యాడు. గ్రామస్తులు ఆ వివాహితను ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిస్తున్నారు. సదరు వైసీపీ నేత నటరాజ్ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రధాన అనుచరుడుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన సచివాలయ కన్వీనర్ గా ఉన్నారు. గతంలో ఆయనపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి కూడా. అటు మంత్రి ఉషశ్రీ చరణ్ తో నటరాజు ఉన్న ఫోటోలు సైతం వైరల్ అవుతూ ఉండడం విశేషం. మంత్రి అనుచరుడి ఆగడాలు అంటూ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.